ప్రియులరా 29వ వచనం, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను అమ్మా తల్లిదండ్రులైనను పిల్లలనైనను ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ప్రార్థన కూడా చేయట్లేదు, టైం కొంచెం సేవ్ అవుతుందని. దేవుని రాజ్యము కొరకు టైం ఎంత అయిందమ్మా? 11:28కి ఎక్కాను. వెనక ఓ టైం అటు ఇటు చూడకండి, నాకు 11:30. ఓకే, దేవుని రాజ్యం ఉన్నదా లేదా? అమ్మా మౌన్ రాగాలు కూడా సీరియల్ తీయలే. ఏమి అడిగినా స్పందించాలి. మీరు నా వైపే చూడండి, నన్నే చూడండి, నా వాక్యం వినండి. ఇంకా సెల్ ఫోన్లు బుక్కులు అటు ఇటు మాట్లాడటం కొంచెం కాదు, పూర్తిగా వదిలేసి నా వైపు చూడండి. కొంచెం ఎలర్ట్గా, చాలా షార్ట్ టైంలో నేను ఎక్కువ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటి సండే అంటేనే చాలా ఇబ్బందికరమైన మెసేజ్కి చాలా షార్ట్ టైంలో వెళ్ళాలి. దేవుని రాజ్యము నిమిత్తమై, దేవుని రాజ్యం ఉన్నదా లేదా అమ్మా? మన ప్రయాస అంతా దేని గురించి? దేవుని కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది. ప్రకటన 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, ప్రకటన 19వ అధ్యాయంలో దేవుని రాజ్యం కూడా ఎలా ఉంటుందో ఆ రాజ్యం, ఆ సిస్టమ్ ఉన్నదండి. దేవుని రాజ్యం ఉన్నది. ఈ లోక రాజ్యాలు గ్రీకు సామ్రాజ్యము, బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీక, రోమా సామ్రాజ్యాలు, బ్రిటిష్ సామ్రాజ్యం ఆఖరిగా 400 ఏండ్లు, 200 ఏండ్లు, 600 ఏండ్లు గ్రీకు, బ్రిటిషు, ఈజిప్టు, బబులోను సామ్రాజ్యాలు కొన్ని శతాబ్దాలు పరిపాలన చేసినవి. దేశము వేరు, రాజ్యము వేరు. ఓకే చూడండి ప్రియులారా, దేశము వేరు. దేశానికైతే ఒక దేశానికి ఒక రాజు ఉంటాడు, లేకపోతే ప్రధానమంత్రి ఉంటాడు. సామ్రాజ్యము, రాజ్యం అంటే ఏంటి? ఎంపైర్. మొత్తం దేశాలన్నీ ఎస్తేరు గ్రంథంలో ఎన్ని? 124 సంస్థానాలు. సారీ, ఎవరో కరెక్ట్, 127. ఇవన్నీ కలిపి ఒక సామ్రాజ్యం అనగా ఒక రాజ్యం, ఎంపైర్. కనుక ఒకప్పుడు బబులోను దేశము అన్ని దేశాల మీద ఆధిపత్యము, బ్రిటిష్ దేశము కూడా అన్ని దేశాలని ఆక్రమించుకున్నాయి. అమెరికా కూడా, అది కూడా బానిసత్వం ఉన్నది. ఇంగ్లాండ్ అంటే బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించిన సామ్రాజ్యం అనేవారు. మన ఇండియా దేశాన్ని 200 సంవత్సరాలు. మన దేశాన్ని కాదు, బ్రిటిష్ సామ్రాజ్యము అన్ని దేశాలను కూడా ఆక్రమించినవి. అందుకని అన్ని దేశాలు కూడా బ్రిటిష్ సామ్రాజ్యం అంటే కళలు, భయము, ద్వేషము కూడా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు రాజ్యముల కింద ఉండేది ప్రపంచమంతా. అంటే ఒకే రాజు కింద దేశాలన్నీ ఉండేవి. ఇది సామ్రాజ్యం అంటారు. దేవుని రాజ్యము కూడా ఉన్నది పరలోకంలో. 4వ అధ్యాయంలో 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు. ఇది ఒక సిస్టమ్. ఆ సింహాసనం ఉన్నది. 4వ అధ్యాయంలో కొన్ని హైలైట్స్ పాయింట్ మనం చూస్తే, అంటే దేవుని రాజ్యం ఉన్నదా అనేది మనకు క్లియర్ అవ్వాలి. దేవుని రాజ్యం ఉన్నదండి, దేవుని రాజ్యం లేదని అనుకోవద్దు. దేవుని రాజ్యం కొరకే
ప్రతి ఒక్కరు దేవుని రాజ్యం వెళ్ళాలని ఎవరి మతములో వారి మార్గమును అనుసరిస్తున్నారు. ఎందుకు? స్వర్గం, పరలోకము, మన బైబిల్ లాంగ్వేజ్ లో దేవుని రాజ్యం అని మనం పలకాలి, స్వర్గం అనకూడదు. ఇంకా ఎన్నెన్నో పుణ్య స్థలము అనేకమైనవిగా ఉండి అన్నవి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో అసలు దేవుని రాజ్యం యొక్క వర్ణన కొన్ని ఇంపార్టెంట్, ఎలా ఉంటుంది దేవుని రాజ్యము అనే దాన్ని కొంచెం నేను చదువుతాను. 4వ అధ్యాయము 2వ లైన్లో, అదిగో పరలోకమందు ఒక తలుపు. అవునండి, ఒకే తలుపు ఉంటుందండి దేవుని రాజ్యానికి, ఒకే ఎంట్రన్స్. దాని గుండా వెళ్ళాలి. జాతి వారైనా, ఏ కులం వారైనా, తెల్లవాడైనా, నల్లవాడైనా, ఏ మతస్థుడైనా రక్షింపబడిన వారు ఒకే ఒక గుమ్మం ఉన్నది. దేవుని రాజ్యములకు 12 గుమ్మాలు ఉన్న మెయిన్ ఆ గుమ్మము గుండానే వెళ్ళాలి. ఏ జాతి వారైనా కానీ రక్షింపబడాలి, రక్షణ వస్త్రాలు సంపాదించాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఒకే ద్వారం ఉన్నది అనేది మనకు దేవుని రాజ్యం యొక్క వర్ణన నేను మాట్లాడుతున్నాను. 2వ వచనంలో, వెంటనే నేను ఆత్మవశుడినై అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండేను. ఆ సింహాసనమందు ఒకడు, ఎవరో ఒకడు, అల్లా అంటున్నారు, గురుస్వాములు అంటున్నారు, ఎవరు దేవుని ఆ ఒక్కడిని పెట్టుకుంటున్నారు. మనమైతే ప్రభు అయిన యేసు క్రీస్తే ఆ యజమానుడు, దేవుని రాజ్యములకు పరిపాలకుడు, ఆ గొర్రె పిల్ల అని 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మన కొరకు ప్రాణం పెట్టిన గొర్రె పిల్ల అని రాయబడిందండి ఎక్కువగా. దాన్ని కూడా నేను చెప్పాలండి. 5వ అధ్యాయంలో 11వ వచనంలో, అనేక దూతల స్వరం వినబడిన వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేది, వారు వధింపబడిన గొర్రె పిల్ల. ఓకే, 13వ వచనంలో కూడా 1, 2, 3, 4వ లైన్లోనండి, సింహాసనశీనుడైన వారికి గొర్రె పిల్లకును, గొర్రె పిల్ల యజమానుడు, ఎంపైర్ కి, దేవుని రాజ్యములకు ఒక సింహాసనం వేయబడిను. ఆ సింహాసనం మీద ఉండిన వాడు ఆ గొర్రె పిల్ల. అందుకని మనల్ని గొర్రెలు అంటున్నారు. మనల్ని ఏ ప్రాబ్లం లేదు. ఎక్స్పెషల్ ఎక్కువ రాధా మనోహర్ దాస్, ఈ గొర్రె బిడ్డలు ఎడారి మొత్తం నో ప్రాబ్లం, ఏమనుకోనని. అవును, మన యజమానుడు గొర్రె పిల్లే ఆ పరలోక రాజ్యానికి దీపంగా ఉంటాడంట. ఆ రాజ్యంలో సూర్య చంద్రులు ఉండరు, యేసుక్రీస్తే ప్రకాశిస్తాడంట. దేవుని రాజ్యాన్ని ముందు మనం వర్ణిస్తున్నాను నేను. ఆ గొర్రె పిల్ల సింహాసనం మీద ఒకటే సింహాసనం ఉంటుంది, అనేక కోట్ల దేవుళ్ళు కాదు, ఒక్కడే మనకు దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులరా, ఎందుకు యేసుక్రీస్తుకు ఆ సింహాసనం వేయబడిందంటే 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనంలో, అటు వెళ్ళిపోతానంటే ఏమనుకోద్దు, పెద్దలని ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, ఎందుకనగా నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషను మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు దేవుడు తన స్వరక్తిమిచ్చి మనల్ని కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. ఆ గొర్రె పిల్లకి ప్రాణం పెట్టాడు, రక్తం ఇచ్చాడు, ముళ్ళ కిరీటము, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు గొర్రె పిల్లైన ప్రభు అయిన యేసుక్రీస్తే పొందాడు. ఎవరో పొందలేదండి. అది యేసుక్రీస్తుకే సొంతము కనుక ఆ రాజ్యంలో యేసుక్రీస్తు సింహాసనం మీద రాజుగా ఉంటాడు. ఈ ప్రకటన గ్రంథంలోనే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవుని రాజ్యం ఉన్నది ప్రియులారా. నువ్వు చనిపోతే దేవుని రాజ్యం వెళ్ళాలి, రెడీగా ఉన్నది. అది అందుకోవాలి మనం. క్రీస్తు సింహాసనం ప్రక్కన ఆయన కుడిపార్శ్వమున కూర్చునే భాగ్యం నీకు లభించాలి. రక్షణ పొందాలి, రక్షణ కాపాడుకోవాలి, మారు మనసు పొందాలి, మారు మనసును మనం నిలబెట్టుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. దేవుని రాజ్యం ఊరికినే రాదు. దేవుని రాజ్యం కొరకు ఇప్పుడు లోక సువార్తలో
చాలా తెగించాలని ఒక్కోసారి అవసరం అవుతే ఏమన్నాడు అక్కడ లూకా 18:29లో దేవుని రాజ్యం కొరకు అని హెడ్డింగ్ పెట్టాను. దేవుని రాజ్యం ఉన్నది అని చెప్పట్లేదు నేను. దేవుని రాజ్యం ఉన్నది, దాని కొరకు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన ఎవడును పరమందు నిత్య జీవము పొందకపోడని. అవునండి, చాలా మంది హేతువాదులు యేసుక్రీస్తు నా కొరకు అన్నదమ్ములు వదిలేయాలంట, అక్క చెల్లెని తల్లిదండ్రులు వదిలేయాలంట. ఏమండి, క్రైస్తవులు వదిలేస్తున్నారా? మనం ఏమైనా వదిలేస్తున్నామా? లేదు. కానీ దేవుని కొరకు ఉపవాసం ఉండటం, త్యాగం చేయటం, త్యజించటం, ప్రియులారా అన్ని విధానాల్లో భక్తి కొరకు అన్నను త్యాగం చేయటం, తండ్రిని తల్లిని బొట్లు వేసుకుని తల్లిదండ్రుని కాశీ వెళ్ళిన ఒకడున్నాడు, తండ్రిని ఎవరైనా స్తంభం నుండి ఒకడు భక్త ప్రహ్లాదుడు కదా, తండ్రిని ఎదిరించలేదా? భక్తి కొరకు అన్ని మతాల్లో ఉన్నాయి, కేవలం యేసుక్రీస్తు మతంలోనే వెతుకుతూ ఉన్నారు. భక్త ప్రహ్లాదుడు ఈ తమ్మంలో ఉంటాడంటే ఆ తండ్రి అతడు భక్తి చేస్తున్నందుకు, అంటే అన్ని రంగాల్లో భక్తి కొరకు త్యాగాలు ఉన్నాయి. ప్రియులారా, అవును, మనమైతే దేవుని రాజ్యం కొరకు తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు ఉన్నారండి, పిల్లలను పోగొట్టుకున్న వారు ఉన్నారు. దేవుని రాజ్యం కొరకు గ్రాహం స్టేట్స్ తన పిల్లలు ఆయన కూడా కాల్ చేసిన ఒరిస్సా రాష్ట్రంలో భర్తలను పోగొట్టుకున్న వారు ఉన్నారండి, ఆస్తులను పోగొట్టుకున్నారు వారు ఉన్నారు. ఓన్లీ దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు. లూకా సువార్తలో నాకు అనుకూలయాన్ని ముందుగా చెప్పేస్తున్నాను, ఒక రైట్ లేట్లేదు. 23:42లో కుడివైపు ఉన్న దొంగ ఒక సత్యాన్ని గ్రహిస్తాడు. యేసు నీవు నీ రాజ్యములోనికి, అంటే క్రింద ఏమన్నాడు? నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అంటే దేవుని రాజ్యం ఉన్నదని ఆయన గుర్తిరిగాడు. ఆయన ఉన్నది ఈయనకి ఒక రాజ్యంతో రాబోతున్నాడు. యేసుక్రీస్తు రాజ్యం ఉన్నదండి. పరలోకములో ప్రకటన 4:5-19 కోటాను కోట్ల దూతలు ఉన్నాయి, ఒక సిస్టమ్ ఉంది పరలోక రాజ్యంలో. 24 పెద్దలు, అనేక కాన్ఫ్లిక్ట్ ఉన్నది దీని గురించి, కాంట్రవర్సీ. 24 పెద్దలు అంటే పాత నిబంధనలో 12 గోత్రాలు, క్రొత్త నిబంధనలో 12 మంది అపోస్తులు, వీళ్ళే 24 పెద్దలు అని వర్ణించేటువంటి వారు ఉన్నారు, కాదని వారు కూడా ఉన్నారు. నిజానికి పరలోక రాజ్యంలో ఎలాగ సన్నిహితుని సభ, ఐక్యరాజ్య సమితి 196 దేశాలు ఎలా ఉంటాయో అలాగే ఇది పరలోక రాజ్యం యొక్క సిస్టమ్. ఇది 24 పెద్దలు అంటే దేవుని రాజ్యంలో ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు మానవులు కాదు, 4 జీవులు. ఈ 4 జీవులు 4 ముఖములను 6 రెక్కలు కలిగి ఈ యొక్క దేవుని ఆధిక్యతకు చిహ్నములుగా ఎంట్రన్స్ లో ఉంటాయి. ఇవి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చూస్తే ఆ సామ్రాజ్యానికి ఒక ఈగలు ఉంటుంది ప్రతి దాని మీద. రోమ్ దేశంలో, రోమ్ యొక్క ఆ ఎంపైర్ ప్యాలెస్ లో కనుక అలాగే యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఉన్నదండి. ఆ రాజ్యము యేసుక్రీస్తు గొర్రెపిల్లయే రాజుగా ఉంటాడు. 24 పెద్దలు ఉంటారు. వాళ్ళు ఎవరు? దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు వారిని, ఏ మనుషులు కాదు. వాడు ఒక సిస్టమ్, ఆస్థానం ఉంటుంది, స్ఫటిక సముద్రం ఉన్నది, కోటాను కోట్ల సైన్య సమూహం ఉంటుందంట. దేవుని రాజ్యాన్ని నేను వర్ణిస్తున్నాను. అక్కడ లైటింగ్ ఏంటంటే యేసుక్రీస్తే గొర్రెపిల్లే మొత్తం దేవుని రాజ్యం అంతా ప్రకాశిస్తాడంట. తెల్లని వస్త్రములు ధరించిన వారి దేవుని రాజ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఎన్ని ఏండ్లు జీవిస్తారంటే యుగ యుగాలు జీవిస్తారు. అంతము లేని, చావు లేని, మరణము అనేది ఇంకా భూమి మీద యేసుక్రీస్తు జయించాడు. పరలోకం వెళ్ళిన వాళ్ళందరికీ నిత్య జీవాన్ని ఇంజక్షన్ ముందు చేస్తాడంట. యుగ యుగాలుగా జీవించడమే మెడిసిన్ అది.
జీవవృక్ష ఫలాలు ప్రియులరా, ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో చక్కగా యేసుక్రీస్తుని గురించి 4:4 సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఈ సింహాసనములు యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద వాళ్ళు ఎలా ఉంటారంటే సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండేది. 6వ వచనం క్రింది భాగంలో ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండేను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం వంటిది, ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. అవునండి, యేసుక్రీస్తు 4 ఛాయలు వచ్చిన 4 జీవులు దేవునికి హుందాగా వర్ణనగా పరలోక యొక్క సిస్టమ్, దేవుని రాజ్యం ఎంత అద్భుతంగా 24 పెద్దలు చక్క 4 జీవులు, దేవుని సింహాసనం మెయిన్గా ఉంటది. ఇలా మీరు ఎలా సభలో ఉన్నారో కోటాను కోట్లు సామ్రాజ్యం పరిశుద్ధులు. హెబ్రీ 11వ అధ్యాయంలో రక్షణ పొందిన వారు వీళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉంటారు. ప్రియులారా, పౌలు గారు చక్కగా వర్ణించాడు. హేబేలు కాడి నుండి ఎవరైతే రక్షణ పొందారో వీళ్ళందరూ దేవుని రాజ్య అర్హులు. గత కాలంలో ఉన్న పరిశుద్ధులు అందరూ కూడా దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటారు. నీవు కూడా ఉండాలి బిడ్డ, మనం కూడా ఉండాలి ప్రియమైన సహోదరులారా. దేవుని రాజ్యంలో అది కొనేది కాదు, మనం రక్షణ పొంది క్రీస్తు ఉచితముగా ఇచ్చేటువంటి గొప్ప రాజ్యం అది. పాడుతుందా ఒక పాట, అందరూ గ్రూప్ లో పెట్టాను. నాగే మీడియాకు ఒక మైక్ ఉన్నామా, వెనకాల కూడా ఒక మైక్ తీసుకోండి. వచ్చిన వాళ్ళందరూ చక్కగా పాడేయండి. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్యచంద్రుడు
పునాదులు గల పట్టణం. దేవుని రాజ్యం కొరకు భూమి మీద మనం కష్టపడాలి. అన్నదమ్ములైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులైనను, అంటే ఏంటిది? ఆత్మీయ కోణములో ప్రియులారా, నీవు క్రీస్తులోనికి వెళ్ళవద్దంటే అలాగే అమ్మా అని బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అది అంతేగాని క్రైస్తవులందరూ తల్లిదండ్రులని అన్నదమ్ములు వదిలేసిన అందరితో ఉండట్లేదా? కానీ ప్రియులారా, ఆరంభ దినాలు అనేక త్యాగాలు, క్రీస్తు కొరకు వెలివేయటం, బాప్తిసం పొందుతానంటే కొట్టేయటం, హింసలు పడటం. అవును ప్రియులారా, మీరు కూడా దేవుని రాజ్యం కొరకు ఎంత పోగొట్టుకున్నారు. అన్ని దేవుడు ఇస్తాడు, కలుగు చేస్తాడు. అవమానాలు పొందాలి మనం దేవుని రాజ్యం కొరకు, నిందలు పొందాలి. ఒకసారి అందరూ మనల్ని ద్వేషించిన తుడిసి వెళ్ళిపోవాలంటే దేవుని రాజ్యం కొరకు. అందరూ పాయింట్అవుట్ చేసినా, మనల్ని టార్గెట్ చేసినా, లేకపోతే దేవుని రాజ్యం కొరకు. కీర్తన 145:13 దేవుని రాజ్యము శాశ్వతమైనది, అంతము లేనిది. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు యుగయుగము అంటారు. దేవుని రాజ్యం అంతము లేనిది. రోమా సామ్రాజ్యం 400 సంవత్సరాలకి మట్టుమాయమైపోయింది. ఇప్పుడు రోమా సామ్రాజ్యం లేదు. బ్రిటిష్ సామ్రాజ్యం ఇప్పుడు లేదు. ఏ దేశానికి ఆ దేశమే ప్రధానమంత్రులు ఎన్నుకున్నారు ఇండివిజువల్ గా. ఈ లోక రాజ్యములో ఈజిప్ట్ దేశము ప్రియులారా 600 ఏళ్ళు పరిపాలన చేసింది ప్రపంచం. బబులోను సామ్రాజ్యం 400 సంవత్సరాలు. గ్రీకు సామ్రాజ్యం కూడా 460 సంవత్సరాలు. రోమా సామ్రాజ్యం అన్నిటికంటే పెద్ద సామ్రాజ్యం. రాజ్యాన్ని నెలకొనుకుని మేమే ఉంటామనుకున్నారు, కానీ ఆ రాజ్యము 400 సంవత్సరాలే. తర్వాత అన్ని ఏ రాజ్యం లేదండి. కానీ దేవుని రాజ్యం శాశ్వతమైనది, అంతము లేనిది, యుగ యుగములు ఉండేది. యుగ యుగములు అంటే ఇంకా నువ్వు లెక్క కట్టలేవు క్యాల్కులేషన్ లో. ప్రియులరా, మీటింగ్లు ఎందుకు? దేవుని రాజ్యం కొరకు. ఆహారం ఎందుకు పెట్టాలి? దేవుని రాజ్యం కొరకు. ఎందుకు నువ్వు ఖర్చు అవ్వాలి? దేవుని రాజ్యం కొరకే. ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ప్రయాసపడాలంటే నీ వంతులో నీవు నా దేవుని రాజ్యం కొరకు. కుడివైపులో దొంగ సత్యాన్ని గ్రహించాడు. యేసయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా నీవు రాజ్యముతో దూత గణములతో వస్తావు, నాకు తెలుసు. అగాగు కుమారుడైన రేఖాబీలు, మక్కాబీలు, వీళ్ళేంటి? పక్క యూదులు. ప్రియులారా, యూదులు రోమీల మీద, ఆ ఎంపైర్ల మీద ఫైట్ చేశారు యోగా మతాన్ని కాపాడుకోవటానికి. అందులో వచ్చిన తిరుగుబాటుదారులే ఈ బరబ్బా సైనికులు. బరబ్బా సైనికులు అంటే పెద్ద ద్వేషకుడే కాదు, కానీ ఇతడు ఒక తీవ్రవాదిగా వీళ్ళు ఎప్పుడు రోమన్ల మీద యుద్ధం చేస్తున్నాడు. మా యోధ మతం, మా యోధ విధానంలో ఉండాలి, మీరేంటి అనేది ఫైట్ చేసే ఈ బరబ్బా సైనికుల్లో కుడివైపు ఉన్న దొంగను కూడా సిలివేయటం అనేది జరిగింది. ఇతడు అగాగీయుడు, అంటే చట్టం ఎరిగిన వాడే. దేవుడు రాజ్యంతో వస్తాడని గ్రంథంలో యోదయ మత గ్రంథం, కాల్మన్ అనగా తోరా పంచ గ్రంథములు, కెనాన్స్ అంటారు వీటిని. అందులో రాయబడిన సంగతులు ఈయనకి తెలుసు కనుక యేసుక్రీస్తే రాజ్యముతో రాబోతున్నాడు ఈయన వెళ్ళిన తర్వాత అనేది ఆయన సత్యాన్ని గ్రహించాడు. గనక ప్రియులారా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అవునండి, దేవునికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యముతో రాబోతున్నాడు. దేవదూతల ఘనముతో రాబోతున్నాడు. ఆ రాజ్యంలో 19వ వచ్చే ప్రకటన వచ్చిన గొర్రె పిల్ల వధువు సంఘంగా నీవు యేసుక్రీస్తుని ఎదుర్కోవాలి. నీవు రక్షణ వస్త్రాలు కలిగి ఉండి చక్కగా ఆయన రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలన ఉంటావు. అది ఎప్పుడు నేను చెప్తాను, మంచి ట్రీట్. అది పరలోక విందు. రక్షణ పొందినందుకు 1000 ఏళ్ల పరిపాలనలో తర్వాత ఆయన రాజ్యంలో ఆయన నిన్ను చక్కగా తీసుకుని వెళ్ళిపోతాడు. మారు మనసు పొందేవా సహోదరుడా, పాప క్షమాపణ పొందాలి, కొన్ని శ్రమలు పడాలి, మనం క్రీస్తు కొరకు నిలబడాలి. దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టాలంటే మనం కూడా సిస్టమేటిక్ గా ఉండాలి. దేవుని రాజ్యం కొరకు
మార్కు సువార్త 1:15లో, మార్కు సువార్త 1:15 చూడండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము అవునండి సమీపంగా ఉన్నది. ఇంకెంతో కాలం లేదు. ఈ 21వ శతాబ్దం ఇంకా అయిపోవలసి వచ్చి ఉన్నది. నేను 20వ శతాబ్దం నుండి ఉన్నానండి. 20వ శతాబ్దాన్ని చూశాను. 21వ శతాబ్దాన్ని చూడటం చాలా అదృష్టం. నా చిన్నప్పుడు 20వ శతాబ్దంలో ఎంటర్ అయినది కనుక ప్రియులారా, నీవు 21వ శతాబ్దంలో కూడా ఉండటం చాలా గొప్ప ధన్యుడు. దేవుని రాజ్యము మార్కు సువార్తలో సమీపముగా ఉన్నది. అందుకే ఏం చేయాలి అమ్మా? మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఓకే ఓకే, సువార్తను ప్రకటించాలి. దేవుని రాజ్యం కొరకు అనేకులను సిద్ధపరచాలి. యవనస్తులు కూడా చక్కగా కష్టపడాలి. మన యూత్ కూడా ప్రియులరా చాలా ప్రయాసపడతారు. కమిటీ బిడ్డలు కూడా చాలా రిస్క్ తీసుకుంటూ మరి చక్కగా ముందుకు వెళుతున్నారు. మనమందరం నా నుండి మీరు ఎవరైనా చిన్నదైనా చేసిన దేవుని రాజ్యం కొరకే మనం ప్రయాసపడుతున్నాం. మనము వెళ్ళాలి. మనతో పరకు 10 మందిని కూడా దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలి. దేవుని రాజ్యం కొరకు ఖర్చు అవ్వాలి. దేవుని రాజ్యం అంటే స్వర్గంలోనికి వెళ్ళడానికి అనేకులు ఎంత ప్రయాసపడుతున్నారు. ప్రియులరా, సన్యాసులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, గురువులు ఉన్నారు, అనేకమైనటువంటి వీళ్ళు ఎందుకు ప్రయాస మాంక్స్ అంటారు. హిమాలయ పర్వతాల్లో సన్యాసులుగా ఉండి ఒక చెయ్యెత్తి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలాగే మంచులో కప్పడిపోయి మీరు యూట్యూబ్ లో చూడండి. ఎందుకు? దేవుని రాజ్యం చేరాలి. ఒక్కొక్కడు దిగంబర స్వాములుగా బట్టలు వదిలేసి వాళ్ళ టైపు వాళ్ళ ఏంటి మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము స్వర్గం చేరాలి. దిగంబర స్వామికి మూల పురుషుడు ఉన్నాడండి, ఆయన పేరు మర్చిపోయాను. ఇవన్నీ నేను చూసి ఉన్నాను. ఎందుకు వాళ్ళు ప్రతిష్ఠ చేసుకొని నానా రకాలుగా దేవుని రాజ్యం కొరకు అఘోరాలు ఉన్నారు. అఘోరాలు ప్రియులరా, మేము కూడా శివకాశి వెళ్ళి ఉన్నాం. ఆ కాశీలో వారణాసిలో ఎక్కడ చూసినా ఈ అఘోరాలు వాళ్ళు విభూతి చల్లుకొని సమాధుల్లో మనిషి యొక్క మాంసం తింటూ ఏంటయ్యా శివుడు ద్వారా మేము స్వర్గం చేయాలి, రాజ్యం ఉన్నది అని ప్రతి విధానంలో నమ్ముచు వాళ్ళు నానా రకములుగా మాంగ్స్ ప్రీస్ట్ అంటే ఏంటి? దేవుని కొరకు పెళ్లిళ్ళు చేసుకోకుండా, లేకపోతే నీసు ముట్టుకోకుండా, వెల్లుల్లిపై కూడా తినకుండా, ఉల్లిపై కూడా తినకుండా ఒక్కొక్క టైపు జైనులు, బౌద్ధులు అనేకమైన రంగాలు ఈ లోకంలో ఉండి ఉన్నారు. శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూర్మాని గ్రామం ఉన్నది. కూర్మాని గ్రామంలో ఒక 50 ఇళ్ళు వాళ్ళ గ్రామంగా ఊరికి బయట ఏర్పాటు చేసుకొని వాళ్ళే భూమిలో దుంపలు పండించుకొని ఎవరు మనం అమ్మింది తినవాళ్ళు అక్కడ కూడా వెళ్ళాం. వాళ్ళే స్వయంగా పండించుకొని కూరగాయలు తింటూ సన్యాసులుగా ఉంటూ ఎవరితో లేకుండా ఈ టెక్నాలజీ వాడకుండా ఫోన్ వాడరు, కరెంటు వాడరు, దీపం పెట్టుకుని మన పూర్వీకులు ఎలాగున్నారో మనిషి ఎలాగా ప్రకృతిని ఆస్వాదించడం ఇదొక తెగ. ఎందుకు ఈ డైమెన్షన్ లో అనేక రీతులుగా మాంగ్స్ అంటే సన్యాసులుగా అరబీ సముద్రంలో ఉంటూ, ఎడారుల్లో ఉంటూ, హిమాలయంలో ఉంటూ వాళ్ళు అలా అంకితమైపోయి భార్యలు, పిల్లలు, ఇళ్ళు, వాకిలి, ఇది అశాశ్వతం. దేవుని రాజ్యం ఉన్నది. వాళ్ళ విధానంలో దేవుని రాజ్యం కొత్తని మార్గం ద్వారా వస్తుంది అని ఎవరికి వారే ప్రయాసపడుతున్నారు. నేనంటాను మరి క్రైస్తవంలో కూడా దేవుని అందులో ఉన్నది కన్ఫర్మో కాదో డౌటే, కానీ మనకు మాత్రం బైబిల్ గ్రంథంలో కన్ఫర్మ్గా ఖచ్చితంగా దేవుని రాజ్యం ఎలా ఉంటుందో చెప్పాడో, దానిలోనికి వెళ్ళాలంటే ఎలా చెయ్యాలో, ఎలా ఉండాలో మనకు చక్కగా బైబిల్ గ్రంథంలో వివరించారు. మన మాత్రం గ్యారంటీ అండి,
దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు గొర్రెపిల్లగా సింహాసనం మీద రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే స్త్రీ అయినా పురుషుడైనా రక్షణ పొందాలి. ఉపవాసం ఉండొద్దా? దేవుని రాజ్యం కొరకు ఉపవాసం ఉండాలి, క్రియలు చేయాలి, కార్యాలు చేయాలి. దేవుని రాజ్యం కొరకు మొత్తం వదిలేసి సన్యాసులుగా మాంక్స్ అంటారు, ప్రీస్టులుగా, లేకపోతే అలాగా దిగంబరులుగా, ఎంత దిగంబరులుగా ఉన్నటువంటి చాలా మంది ఉన్నారండి లోకంలో. వాళ్ళు ఏంటంటే దేవుని రాజ్యం కొరకు మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. వాళ్ళ ఒక టైపు, వాళ్ళ సిద్ధాంతము. ఎందుకు ఇలా చేయించున్నారు? కాషాయ వస్త్రాలు ఏంటి, నల్లని వస్త్రాలు ఏంటి, లేకపోతే మీరు ఇలాగే ఏంటి మాంసం తినకుండా, లేకపోతే ఒక్క కూరగాయలు మాత్రమే, ఒక్కొక్కడు ఒక టైపు ఎన్నుకుంటూ దేవుని రాజ్యం చేరాలి, మేము అక్కడికి వెళ్ళిపోవాలి స్వర్గంలోనికి అని ఎవరి ప్రయత్నాలు వారు చేయించున్నారు. మరి మనకు కూడా దేవుని రాజ్యం కొరకు, క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడాలి. ప్రియుడా, ఇంగ్లాండ్ దేశపు రాజు ఉన్నాడు గత 400 సంవత్సరాల క్రితం. మరి ఇది ప్రియులరా ఎంత హెల్ప్ అవుతుందో, కానీ నేను చదివినప్పుడు నా హృదయం చలించేది. ఆ ఇంగ్లాండ్ రాజు దేశం మీద బాగా పేదవాళ్ళ మీద కూడా పన్ను విధించి ఈ ట్యాక్స్ అనేది వసూలు చేస్తూ కొరడా దెబ్బలు కొట్టుచు చాలా హింస ఉన్నాడంట. పన్ను విధిస్తూ ప్రజలంట పన్ను కట్టలేక చాలా కష్టాలతో తినడానికి లేక ఉన్న దినాల్లో రాణి ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది ఆ భర్తను అన్నదండి, ప్రజల మీద ఈ పన్ను భారం తీసేవయ్యా, మనకు ఉన్నది కదా కోట్లాది కోట్లు నిధులు, పన్ను భారంతో ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎంత సఫలతున్నారు, ఆడకి ఆహారం లేదు. మరి పన్ను భారము, ట్యాక్స్, కొరడా దెబ్బలు, చాలా క్రూసిఫిక్షన్, ఇది తీసివేయని భార్య అడిగితే ఆయన అన్నాడంట, నీవు దిగంబరిగా ఈ రాజ్యమంతా తిరుగు, అప్పుడు ఏడు మీద ఉన్న పన్ను ట్యాక్స్ తీసేస్తాను అన్నాడంట వాళ్ళ సంభాషణలో. అలాగే నేను చేస్తాను, ఈ ప్రజల మీద ఉన్న ఈ పన్ను అంతా తీసే, స్వేచ్ఛ నువ్వు వాళ్ళు ఆహారము ఆరోగ్యంగా ఉండేటట్లు నిజంగా నువ్వు చేస్తావంటే, ఈయన ఎక్కడ చేస్తే రాణి గారు నాతో పడగా ఆహారము మంచి బంగారు పళ్ళెంలో తినేవి ఏం చేస్తారని ఎగతల్లి ఆయన వ్యంగ్యంగా మాట్లాడి నా మాటలు నేను చేస్తాను, నిజంగా ఈ ప్రజల మీద ఉన్న ఈ రాజ్యం మీద ఉన్న ఈ భారం తీసేయని ఆమె గుర్రం ఎక్కి దిగంబరిగా రాజ్యం అంతా తిరుగుతున్నప్పుడు ఆ ప్రజలంతా అంట ఇల్లులో తలుపులు వేసుకొని మనము రాణి తిరిగినప్పుడు మనం ఎవరో చూడకూడదు, మన కొరకు ఈమె త్యాగం చేస్తున్నది. అన్ని డోర్స్ క్లోజ్ చేసుకుంటే ఒకడు మాత్రం తలుపు తెరిచి చూస్తూ ఉన్నాడంట. ఆమె గెలిచిన తర్వాత ప్రపంచ రాజ్యం అంతా ఏమైనా కానీ ప్రజలకు నన్ను నేను త్యాగం చేసుకొని అని రాజ్యం అంతా ఆమె ఆ హెయిర్ మాత్రం కప్పుకొని రాజ్యమంతా తిరిగి రాజు దగ్గర నిలబడి, నీవు చెప్పింది చేశాను, ఈ ప్రజల మీద ఉన్న ఈ పన్నంతా తీసేయి అన్నప్పుడు ఆ రాజు అంటే ఏం చేయలేక ఆ పన్నంతా తొలగించాడు. ప్రియులరా, అలాగే యేసుక్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు ఈ లోకంలో మనం అందరినీ దేవుని రాజ్యంలో చేర్చడానికి యెషయా 53లో ఆయన మన కొరకు వస్త్రహీనుడయ్యాడు, త్యాగం చేశాడు, దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిరిగి ఉన్నాడు. మన మీద ఉన్న పాప శాపమును తొలగించడానికి మనం చేయలేనిది యేసుక్రీస్తు చేసి దేవుని రాజ్య వారసులుగా మనల్ని కూడా అర్హులుగా చేయడానికి అంతా ప్రభు దిగి రావాల్సి వచ్చిందని. ప్రియులగా, అందుకు మనం కృతజ్ఞులమై ఉండాలి, స్తుతులు పడాలి. దేవుని రాజ్యం కొరకు మనము చిన్న త్యాగాలు కూడా చేయలేకపోతే దేవుని రాజ్యము త్యాగ ధ్వనులే దేవుని రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు 11లో ఉన్న త్యాగ ధ్వనుల వాళ్ళు, త్యాగ పనులు, సాక్రిఫైస్ ఉమెన్స్, సాక్రిఫైస్ మ్యాన్. ఏప్రిల్ 11లో వాళ్ళని టకాటక రాసుకుంటూ బైబిల్ సత్యము కాకపోతే ఆత్మపూర్ణులుగా రాయకపోతే ఎక్కడో ఆది కాండంలో ఉన్నది పౌలు గారికి ఎలా తెలుస్తుంది? ఏప్రిల్ పత్రిక. ప్రియులారా, ఆయన ఎక్కడి నుండో హేబేలు కాండుడు ఆయన వచ్చేసాడు. పాత నిబంధనలు క్రొత్త నిబంధనలోకి ఎక్కినవి, క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు మనకు వస్తూ ఉన్నాయి.
మనకు రెండు అవసరమే. పాత నిబంధన మనకి ఇంకా అక్కర్లేదు అనుకోకూడదు ప్రియులారా. పాత నిబంధనలో ఉన్న భక్తుల గురించి ఎందుకు వర్ణించాడు అప్పుడప్పుడు అంటే మనకు మేలు కలుగుటకై. కనుక సంపూర్ణమైన బైబిల్ మనము ఆసరాగా తీసుకోవాలి. బైబిలే మనకు, ఇదే మన గైడెన్స్, ఇదే మనకు మాన్యుల్. ప్రతి వస్తువు సెలవు అనుకుంటే బుక్ ఇస్తాడు మాన్యుల్, అది ఇది ఎలా వాడబడాలో. ఏ ఫ్రిడ్జ్ కొనండి, వాషింగ్ మెషిన్ కానీ ఏసీ కానీ దానికి ఎంత బుక్ ఇస్తాడు మాన్యుల్. అది ఎలా వాడాలో, అది ఎలా పనిచేస్తుందో, అందులో ఎన్ని ఏమున్నాయో, గ్రేడ్లు ఉన్నాయో, మీటర్లు ఉన్నాయో, లేకపోతే హీటర్లు ఉన్నాయో, అంతా కూడా దాని గురించి. అలాగే దేవుని రాజ్యం చేరడానికి ఇది మాన్యుల్. బైబిల్ బుక్ మనము, పుస్తకమును, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దీన్ని మనం ఫాలో అవ్వాలి. దేవుని రాజ్యం కొరకు నీ వంతులో నీవు కష్టపడాలి ప్రియులారా. ప్రయాసపడకుండా, త్యాగము చేయకుండా దేవుని రాజ్యం ఊరికినే రాదు. త్యాగ పరులు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. మార్కు 10:14 ఏమన్నాడు? చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి, ఇలాంటి దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న పిల్లలం అయిపోవాలి ప్రియులారా. ఎవరు మూసిన తుడిసి వెళ్ళిపోవాలి దేవుని రాజ్యం కొరకు. చిన్న పిల్లల మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి. వాళ్ళు దెబ్బలాడుతున్నా మళ్ళా మర్చిపోయి, ఇదిగో మా ఫ్రెండ్స్ లాలీపాప్ తిన్నప్పుడల్లా నా నోట్లో పెడతారు. తినని కొంచెమే పెడతారు, కొన్ని వాళ్ళు ఎండ లాగేసుకుంటారు. ఇక్కడ ఏమన్నాడు? దేవుని రాజ్యము ఉన్నది. ఆ దేవుని రాజ్యములోనికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? చిన్న పిల్లలం అయిపోవాలి. పని చేయాలి, పరిచర్య చేయాలి, ప్రేమ మీద చేయాలి, చెమటలు కార్చాలి, ప్రయాసపడాలి, కుర్చీలు వేయాలి. మీటింగ్ కూడా మంది వచ్చేస్తారు మనకి, చక్కగా చైర్స్, యవనస్తులు, మరి అందరూ కూడా పోయి వారు, పాటలు పాడే బిడ్డలు, ప్రియుల చక్కగా వచ్చిన దైవజనుని మనం వినియోగించుకునే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 19:12 దేవుని రాజ్యం కొరకు ఇంకా కఠినమైన మాట చెప్పాడు. లోకానికి ఇబ్బంది అయినటువంటిది ఆత్మీయ సత్యములో దీన్ని మనము వింటే అసలు దేవుని రాజ్యము కొరకు అని పెట్టాను నేను. ఏం చేయాలి చూడండి. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. ఇదేంటో బాబు? అవునండి, తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. మనుషుల వలన, డాక్టర్ల వలన నపుంసకులుగా చేయబడుతున్నారు, ట్రాన్స్జెండర్స్. కానీ దేవుని కొరకు నపుంసకులు అంటే కోపము, ద్వేషం, ఇందాక పాటలు ఉన్నట్లు ఈర్ష, ఇంకా మనం చచ్చిపోయిన వాళ్ళుగా ఉండటం. పురుషులమే పిల్లల కన్నా కుటుంబం లక్షల రూపాయల టర్నోవర్ చేసిన దేవుని కొరకు తుడుచుకుని వెళ్ళిపోయే నపుంసకులు కావాలంట. దేవుని రాజ్యం కొరకు పట్టుదలలు, పంతాలు అన్ని వదిలేయాలి ప్రియులారా. దేవుని రాజ్యం కొరకు అయ్యే పట్టుదల మనం ఉండకూడదండి. ఇంకా మనం ఎంత ద్వేషిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనుషులు మిమ్మల్ని నిందించిన, ద్వేషించిన, అబద్ధ సాక్ష్యం పలికిన మీరు ధన్యులు అంటున్నారు. చిన్న ఇబ్బంది కలగకూడదంటే భక్తులు అలా కుదరదు ప్రియులారా. ఎదురవుతాయి ఇబ్బందులు. ఫుల్గా ఎండలో ఉండవలసి వస్తుంది, ఒక్కోసారి ఏసీలో ఉండవలసి వస్తుంది, ఒకసారి ఫ్యాన్ కింద ఉండవలసి వస్తుంది. ఫ్యాన్ లేకుండా కూడా దేవుని నిమిత్తము తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. మూడవది, దేవుని నిమిత్తము తమ్ముడు తామే నపుంసకులుగా చేసుకుని, అంటే మాంగ్స్. ఇంకా చెప్పాను కదా, ఫ్రీ స్టైల్ ఉడిపోయి తినకుండా దేవుని రాజ్యం కొరకు, సంసార జీవితానికి, కుటుంబాలకు సన్యాసులుగా, మాంగ్స్గా, హిమాలయాలకు, లోకంతో సంబంధం లేకుండా, డబ్బును కూడా వారు ముట్టుకోకుండా నపుంసకులుగా చేయబడటం అంటే ఏంటి? క్రిస్టియానిటీలో కూడా నన్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రతిష్ఠించుకొని నేను ఇలాగే ఉండిపోతాను, హోసన్నా
విధానంలో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా తమ్ముడు తామే తప్ప అంటే ఏమో వారి ప్రతిష్టత దేవుని కొరకు నేను ఎలా ఉంటాను ఇంకా అనేటువంటి వారు ఉన్నారు. ఎందుకు ఈ డైమెన్షన్ అందరూ ఎవరు తీర్మానాలు వీళ్ళతో తప్పంటే కాదు. దేవుడు వారికి ఎలా ప్రతిష్టత ఎలా ప్రత్యక్షతను ఇచ్చాడో లోకంలో ఉండే విధానము, దేవునికి అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉండే వారు కూడా ఎన్నో నిబంధనలు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. కఠినమైనవి అన్ని ఎందుకు, అన్ని మార్గాలు సన్యాసిగానే ఉంటాను, ఋషిగా ఉండిపోతాను, బౌద్ధునిగా ఉండిపోతాను, నేను ఎలాగే అనేది ఏంటి అంటే అందరూ పోరాడేది దేవుని రాజ్యం కొరకు. ఆ దేవుని రాజ్యం వాళ్ళకు అందుతాదో లేదో డెఫినెట్లీ, కానీ మన మార్గంలో మాత్రము, క్రైస్తవ మార్గంలో మాత్రం ఖచ్చితంగా దేవుని రాజ్యం ఉంది. మన విధానంలో దేవుని కొరకు తుడుచుకుని వెళ్ళిపోవటం, నపంసకంగా ఉండటం ఏంటి, ఈర్ష, క్రోధము, ఇవన్నీ మనం వదిలేయాలి ప్రియులను. ఒక్కోసారి డిస్టర్బెన్స్ ఎదురవుతుంది, ఆయన కానీ అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్ కలిగి ఉండాలి. భార్య భర్తలైన, పిల్లలైన, కుటుంబాలు, అన్నదమ్ములు దేవుని నిమిత్తం నీవు దేవుని రాజ్యం కొరకు నపంసకుడిగా మారిపోవటం ఇదేంటో బాబాలు అనుకోవచ్చు. అవునండి, అంటే ఈర్ష, క్రోధాలు అన్నిటిని చంపేసుకొని క్రీస్తు కొరకు, యేసు ప్రభువు కూడా మన కొరకు ఎంత త్యాగం చేసి వచ్చాడు, త్యజించి వచ్చాడు. అందుకని యేసు క్రీస్తు కూడా దేవుని రాజ్యం తిరిగి వెళ్ళాడండి. ఆయన చిన్న మిస్టేక్ కూడా భూమి మీద మానవుడుగానే మిగిలిపోయేవాడు. నేను ఎప్పుడు అంటాను, అందుకని నా యందు ఏ పాపం ఉన్నది మీరు రుజువు చేయండి అన్నాడు యోహాను సువార్తలో. కళంకం లేకుండా జీవించాడు. అందుకనే ఆయన 33.5 సంవత్సరాలు సిలువ వేడి 3వ దినమందు పునరుత్థానుడై గలిలయలో అందరూ చూస్తుండగా పరలోకమునకు దేవుని రాజ్యమునకు ఆయన ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు. ఆ దేశానికే మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవుని రాజ్యం కొరకు శ్రమ పడాలి, ఖర్చవ్వాలి. అరిమత యోసేపు లూకా సువార్తలో అతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు అని రాయబడింది. సజ్జనుడు, మేలు చేయవాడు అని కొన్ని క్వాలిఫికేషన్లో ఆయన గురించి రాస్తూ లూకా 23:50 అరిమత యోసేపు గురించి చక్కగా మంచి క్వాలిఫికేషన్ లో రాయొచ్చు. ఆయనలో ఒక పాయింట్ ఏంటంటే అతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచుచూ ఉన్నాడంట. ఆయన చేసిన త్యాగం, యేసు ప్రభువు తాను తొలగించిన సమాధి ఇచ్చేశాడు, వస్త్రం ఇచ్చాడు, సన్ననారపు వస్త్రము. 6.5 మీటర్లు ఉన్నటువంటి వస్త్రము, సన్ననార వస్త్రాన్ని చుట్టాడంట. చాలా విలువైన వస్త్రం తాను తొలగించిన అరిమత యోసేపు దేవుని రాజ్యం కొరకు భూమి మీద నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే దేవుని రాజ్యం ఉన్నది, ఆయన మహిమతో వస్తాడు. ఆ రాజ్యంలో ఏ మనుషుడైనా ఈ భూమి మీద ఎంత గొప్పగా బ్రతికినా ఒకనొక దినమందు లీవ్ ఇట్, దీన్ని విడిచి దేవుని రాజ్యం వెళ్ళాలి అనే నిరీక్షణ క్రైస్తవంలో ఉండి అన్నది. నీతిమంతులు ఆ రాజ్యంలో ఉంటారు అని మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. కనుక దేవుని రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం కొద్ది మాత్రం వర్ణించారు. ఆ సిస్టమ్ ఎలా ఉంటుందో, యేసు ప్రభు సింహాసనం మీద ఉంటాడు, ధవళ సింహాసనం మీద 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు, ఒక పెద్ద సామ్రాజ్యం ఉన్నది దేవుని రాజ్యం వర్ణన. స్ఫటిక సముద్రం, జీవవృక్ష ఫలాలు, చక్కటి బంగారం వంటి వీధులు, భవంతులు దేవుని రాజ్యంలో ఉన్నాయి. చిన్న ప్లేస్కి వెళ్ళాలి దేవుని బిడ్డ, దాని కొరకు కృషి చేయి, శ్రమపడు, ప్రయాసపడు. మనుషులు వెలివేసిన, అన్నదమ్ములు కాదనుకున్న, ఒకసారి తల్లిదండ్రులు కూడా నిన్ను విడిచిన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడు. డోంట్ వరీ. అదే లూకా సువార్తలో చెప్పినాడు. దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడతామా? ఈ సువార్త పూటలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ప్రేమ విందు ఎందుకు, బలారాధన ఎందుకంటే ఇవన్నీ దేవుని రాజ్యం కొరకే. నిన్ను సిద్ధపరచడం కొరకు పెండ్లి వస్త్రాలు, అలంకరణ, సిద్ధపాటే, బల్లారాధన, ప్రేమ విందు, దేవుని కొరకు మీటింగులు, ఇవన్నీ ఏంటి? దేవుని రాజ్యం కొరకు ప్రిపరేషన్లు. వధువు ఊరికి వెళ్ళిపోతుందా? చక్క వస్త్రాలు, చెప్పులు, గార్మెంట్స్, బంగారు వస్తువులు, అలంకరణతో వెళతాది. ప్రకటన 19వ వధువు సంఘం. అలాగే ఏమీ లేవు, ప్రేమ విందు అవసరం లేదు, కానుక లేదు, లేకపోతే మీటింగ్లు అవసరం లేదు, అలా ఏమి లేవు అంటే దేవుని రాజ్యం నీవు పొందలేవండి.
కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కృషి చేయాలి దేవుని రాజ్యం కొరకు, ప్రయాసపడాలి నీ వంతులో. ఏ వయసులో ఉన్నా కానీ ఏదో కర్రలో ఏ పందిరి వేయటమో, ఏ కుర్చీ మోయటమో, నీళ్లు వేయటమో, మీటింగ్లో దేవుని రాజ్యం కొరకు చెమట కార్చాలి, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి. చాలా వేల రూపాయలతో కూడిందండి మీటింగ్స్ అంటే. స్పీకర్లు రప్పించడం, వారిని సెట్ చేయటం. ఈ సంవత్సరం కూడా చక్క అందరినీ దేవుని రాజ్యం కొరకు అన్ని పెండ్లి విందు పరలోకం యొక్క నమూనా కనుక ఇవన్నీ మనం చేయాలి. ప్రకటన 4వ అధ్యాయంలో వాళ్ళందరూ సంగీతము ఇవన్నీ చదివించలేదు, కానీ మీరు చదివితే వాళ్ళందరూ దేవదూతలు అంట సంగీత వాయిద్యములు వాయిస్తూ పరిశుద్ధుడు 4వ అధ్యాయంలో ఏమని స్తుతిస్తున్నారు? పరిశుద్ధుడు. అన్ని ఉన్నాయి ప్రియులారా, పోయారు స్లోగన్స్ తో, కొత్త పాటలతో 20 నలుగురు కూడా సాగిలపడుచు, 4 జీవులు కూడా రెక్కలతో ఆరేసి రెక్కలు కలిగి ఉండి చక్కగా కప్పుకుంటూ విసురుతూ అన్ని సర్వింగ్ చేసినవి. దేవుని రాజ్యం కొరకు చక్కగా అందరము ప్రయాసపడాలి. నా వంతులో మేము ఏ స్ట్రగుల్ పడాలో సేవకులు మొదలుకొని. దేవుని రాజ్యం ఊరికినే రాదు. దేవుని రాజ్యం ఖచ్చితంగా మస్టర్షుడు ఉన్నది. ఆ దేవుని రాజ్యముతో మన ప్రభు రావునై ఉన్నాడు, రాబోతూ ఉన్నాడు. అందులో నీవు చక్కగా ఎత్తబడాలంటే భూమి మీద కొన్ని పరిమాణాలు నీవు కలిగి ఉండాలి. దేవుని కొరకు శ్రమలు పడాలి. మరి అంత ఎండలో ప్రేమ ఎందుకు చేశారు? వాళ్ళు చెట్లు కలిపోయినా పరిచర్య, వంట వరకు చేయాలి ప్రియ. ఈ దేహంతో దేవుని రాజ్యం కొరకు తమ్ముని నపంసకులుగా చేసుకున్నారంటే చచ్చిపోయారు వాళ్ళు. రాగద్వేషాలు లేకుండా. ఇంకా అన్నారు దేవుని రాజ్యం కొరకు. ఇంకా చాలా వచ్చినా నేను నోట్ చేసుకున్నారు, కానీ ఇంకా సమయం లేదు. దేవుని రాజ్యం కొరకు ఎలా కష్టపడ్డారో వాళ్ళు బైబిల్ గ్రంథంలో రాయబడి. మన వంతులో మనం కూడా దేవుని రాజ్యం కొరకు కొంచెము శ్రమ పడాలి పిల్లలు. ఎంతగానో దేవుని రాజ్యము చాలా అద్భుతమైనది. ఈ లోక రాజ్యాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన రాజ్యాలు ఇప్పుడు లేవు. అంటే ఈ లోక రాజ్యము అశాశ్వతమైనది, టెంపరీ. దేవుని రాజ్యం మాత్రం అంతము లేనిది. అందులోకి వెళ్ళిన తర్వాత యుగ యుగాలు ఎన్ని కాలాలైనా జీవించే కృప దొరికితే దాని కొరకు ప్రయాసపడాలి. ఎందుకని వేల రూపాయలు ప్రేమ ఎందుకు ఖర్చు పెట్టాలి? కృపమ్మ మళ్ళా పెట్టేట ఏం పర్లేదు, మా పిల్ల మేము సజీవ లెక్కలో ఉన్నాం హాయిగా కృతజ్ఞతగా. సిఆర్ కుమార్ గారి ఇంటికి దగ్గర కూడా మంగళవారం ఏం ప్రార్థన అంటే కృతజ్ఞత కూడికండి. రాత్రి ఫోన్ చేసి అవును దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడాడు, అవును కృతజ్ఞులమై మనం ఉండాలి. మనల్ని మన పిల్లల్ని దేవుడు కాపాడినందుకు. ప్రియులారా, లోకంలో ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడతావు నువ్వు? దేవుని రాజ్యం వచ్చేటప్పటికి నీకు అంకెలు సంఖ్యలు లెక్కలు బాబోయ్ రుణం చేసేద్దాం అనుకుంటారు చాలా మంది కూడా. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా నీ రుణం తీర్చుకోలేవు. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. స్వరక్తం ఇచ్చిన గొర్రె పిల్లే ఆ సింహాసనం మీద ఉంటాడు అని ఊరికినే యేసు ప్రభుడు సింహాసనం మీద కూర్చోలేదు. నీ కొరకు, జనముల కొరకు, వంశముల కొరకు 5వ అధ్యాయంలో రాయబడింది కదా, ఆయా జాతుల వారి కొరకు సంబంధం లేకపోయినా ఆ గొర్రె పిల్ల ప్రాణం పెట్టింది. ఇశ్రాయేలు కొరకే యేసు ప్రభు రాలా, యూదుల కొరకే రాలా, సర్వలోక మానవాళి కొరకు. ఎందుకు సువార్తను అందరికీ ప్రకటించమన్నాడు? వీళ్ళ ముందు యూదుల కొరకు ఇశ్రాయేలు సిద్ధం చేసి 12 మందిని, 120 మందిని, 5,000 మందిని ప్రపంచ వ్యాప్తికంగా దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా అందరికీ దేవుని రాజ్యం ఇవ్వాలి అని. కనుక అందరం ప్రయాసపడదాం. దేవుని రాజ్యం ఉందండి. దేవుని రాజ్యం కొరకు అరిమతి యోసేపు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎంతైనా చేయాలి ఆ రాజ్యంలో చేరాలి అని. అలాగే మనం కూడా కుడివైపు ఉన్న దొంగ కూడా యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకున్నాయినా నేను నమ్ముతున్నాను, సిద్ధపడుతున్నాను. ఈ భౌతికమైన మరణం, హింస తాత్కాలికమైనది, కానీ నీ రాజ్యంలోకి చేరిపోయినట్టు ఇంకా నాకు డౌటే లేదు అనే సత్యాన్ని ఆయన గ్రహించాడు. చాలా మంది అసలు దేవుని రాజ్యం అనేది ముందెట్టుకోలేరు. ఈ లోపల ఉండటం, తినటం, స్వార్థం. దేవుని రాజ్యానికి బాబోయ్ ఎంత ఇవ్వాలా, అంత చేయాలా, మట్టుమోయమైపోతాం. ఇంకా ప్రియులారా, స్వార్థపూర్తిగా నీవు ఈ భౌతికమైన అంచనాలతో, ప్రణాళికలతో ఎలా ఇవ్వాలా, అలా చేయాలంటే దేవుడు నేను ఎంత స్థితిలో పెట్టాడో అంత స్థితిలో దేవుని రాజ్యం కొరకు వారి వంతులో ప్రయాసపడాలి.
ఏమంటారు లోకంలో ఎంత చెట్టుకి అంటే గాలి అంట. ప్రతి ఎవరిబడి ఎవరో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా చక్కగా మీటింగ్ లో ఆయన ప్రభు కొరకు ఆయన రాజ్యం కొరకే చెమటలు కాచు నేను అటు ఇటు పరిగెత్తుతాను పని పట్టలేకపోయినా కదా మీకు అందరికీ ఎవరికి వాళ్ళే శ్రమ పడాలి. మనము క్రీస్తు రాజ్యం కొరకు ఏ హోదాలైనా ఏదైనా పక్కన పెట్టి ఆయన రాజ్యం కొరకు ఎవరు ఎంత భోజనాలు పెట్టాలన్నా చక్కగా అందరూ కూడా ప్రయాసపడితే దేవుడి రాజ్యం నీవు అందుకుంటావు, నీ కుటుంబం దేవుడి రాజ్య వారసులు అవుతారు. దేవుడి వాక్యాన్ని దీవించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతికి వందనములు. దేవుని రాజ్యం ఉన్నది, దేవుని రాజ్యం కొరకు మా వంతులు. బైబిల్ గ్రంథంలో తమ్ముడు తామే పుట్టుకతో నపుంసకులు, మనుషుల ద్వారా నపుంసకులుగా చేయబడ్డారు. కానీ దేవుని రాజ్యం కొరకు తమ్ముడు తామే నపుంసకులుగా మార్చబడిన వారు ఉన్నారు. ఈ లోకమును త్యజించి ఇవన్నీ వేస్ట్, ఒక రాజ్యం ఉన్నదని ఈ లోకంలో కూడా చాలా మంది నిబంధన చేసుకుంటూ అనేక రకాలుగా నన్స్గా అనేక సేవకులు ఒక్కొక్కరు ప్రతిష్టత ఒక్కో రకంగా ఉంటూ అందరూ కూడా దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నారు. మా వంతులు మేము కూడా దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడే కృపనిమ్మని యూత్ను, యవనస్తులను, కమిటీ బిడ్డలను, స్త్రీలను, పరిచారికులను, ప్రేమ విందు చేయించిన బిడ్డలు కూడా ఇవన్నీ బలారాధన ఇవన్నీ సిద్ధపాటు ప్రభావ దేవుని రాజ్యం కొరకు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ బలారాధన మేము తీసుకోవాలి. ప్రేమ విందు పరలోకంలో కూడా విందున్నది నాయన. అన్ని భూమి మీద జరిగే క్రైస్తవులలో నమూనాలు ఇవి. దీవించమని యేసు నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.